వెల్కమ్ టు జనభేరి న్యూస్. శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని రాజీవ్ నగర్ నందు ధర్నా జరిగింది. ఈ సందర్భంగా మాజీ కేంద్ర మంత్రి చింతామోహన్ మాట్లాడుతూ రాజీవ్ నగర్ బాధితులను కూటమి ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని కోరారు. సందర్భంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు డాక్టర్ బత్తయ్య నాయుడు, నరేంద్ర నాయుడు, కూలి రవి కుమార్, జనార్దన్ రెడ్డి, సమీవుల్లా, పెద్ద కృష్ణయ్య, వినోద్ కృష్ణయ్య పాల్గొన్నారు. ఈ రోజు ధర్నా చేయడం జరుగుతూ ఉంది కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో. ఎందుకు? మేము అధికారంలో ఉన్నప్పుడు 2007లో కాంగ్రెస్ పార్టీ 100 ఎకరాల భూమిని నిరుపేదలకు ఇవ్వడం జరిగింది. ఈ 100 ఎకరాల భూమిని ఒక్కొక్కరికి 2 సెంట్లు 2.5 సెంట్లు లెక్కన దాదాపు 7,500 మందికి మేము ఇచ్చాం, నిజాయితీగా ఇచ్చాం. మరి అందరికి కూడా రుణ సహాయం కూడా హౌసింగ్ కార్పొరేషన్ నుంచి సహాయం చేయడం జరిగింది, ప్రభుత్వం తరఫున ఇవ్వడం జరిగింది. అందరూ కొంతమంది ఇల్లు కట్టుకున్నారు, కొంతమంది ఇల్లు కట్టుకోలేకపోయారు. దాదాపుగా 6,000 మంది ఇల్లు కట్టుకున్నారు. ఇది ఒక టౌన్షిప్ లాగా తయారైంది ఎక్కడ కాళహస్తికి. మరి అక్కడ లేనటువంటి నిరుపేదలందరూ ఇక్కడికి వచ్చారు, కట్టుకున్నారు, ప్రశాంతంగా ఉన్నారు. కానీ వచ్చినటువంటి ప్రభుత్వాలు, మరి వైసీపీ ప్రభుత్వంలో లక్షలాది రూపాయలు, లక్షలు కాదట కోట్ల రూపాయలు ఈ పేదవాళ్ళ దగ్గర నుంచి తీసుకుంటున్నట్టుగా మేము వింటున్నాం. దీన్ని మేము ఖండిస్తున్నాం. ఇది తప్పు, పొరపాటు. కాంగ్రెస్ పార్టీ రాజీవ్ గాంధీ పేరు మీద తీసుకొచ్చినటువంటి ఈ కాలనీ పేరు మీద ఉన్నటువంటి వాళ్ళ దగ్గర నుంచి వైసీపీ నాయకులు డబ్బు కలెక్ట్ చేయడం అనేది పొరపాటు. కోట్ల రూపాయలు కలెక్ట్ చేశారని మాకు ఫిర్యాదులు వచ్చాయి. దీన్ని వెంటనే వాళ్ళకి ఆ డబ్బు తిరిగి ఇవ్వాలని నేను డిమాండ్ చేస్తున్నాను కాంగ్రెస్ పార్టీ తరఫున. ఎవరు పేదవాళ్ళ దగ్గర నుంచి ఎవరు తీసుకున్నారో ఆ డబ్బు కోట్ల రూపాయలంతా ప్రతి ఒక్కరికి 1,00,000, 2 లక్షలు, 3 లక్షలు తీసుకున్నారంట. ఆ డబ్బును వెంటనే రిటర్న్ చేయాలని నేను కాంగ్రెస్ పార్టీ తరఫున నేను డిమాండ్ చేస్తున్నాను. మరి రెండోది 300 ఇళ్ళు, 300 ఇళ్ళుంటే 300 ఇళ్ళు మరి అక్కడ కొట్టేశారని విన్నాం. మరి ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని వినాశకాలే. కూటమి ప్రభుత్వంలో మేము ఆశించాం మనవరం బెల్ ఫ్యాక్టరీ పనులు పూర్తయ్యి ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం వస్తుందని ఆశించాం. ఒక్క ఉద్యోగం రాలేదు ఈ రోజు వరకు. మరి చంద్రబాబు నాయుడు, భారతీయ జనతా పార్టీ చేసినటువంటి చర్యలు ఏంటి? ఏం చేశారు? కాళహస్తికి కాంగ్రెస్ పార్టీ మనవరం బెల్ ఫ్యాక్టరీని 8,000 కోట్ల రూపాయలతో ఇచ్చింది. ఎందుకు ఇచ్చింది? ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం ఇవ్వాలన్న ఉద్దేశంతో. దాన్ని ఆపేసినటువంటి ఘనత కూడా కూటమి ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడికి, భారతీయ జనతా పార్టీకి దక్కిందని తెలియజేస్తున్నాను. అంతేకాదు మరి 300 ఇళ్ళు ఎందుకు కొట్టేశారు చంద్రబాబు నాయుడు గారు అని నేను అడుగుతున్నా. ఎవరిచ్చారు ఈ హక్కు? ఇల్లు కట్టుకోవడం అనేది అది రాజ్యాంగ పరంగా హక్కు, ఓటు హక్కు ఎలాగానో ఇల్లు కట్టుకోవడం అనేది హక్కు. ఇల్లు కట్టుకున్న తర్వాత కొట్టేసే హక్కు ఎవరిచ్చారు? మరి అంతేకాదు కాళహస్తి ప్రాంతంలో, కాళహస్తి మండలంలో, మరి ఏర్పేడు మండలాల్లో 20,000 ప్రభుత్వ భూములు, 20,000 ఎకరాల ప్రభుత్వ భూముల్ని ఏర్పేడు మండలంలోనూ కాళహస్తి మండలంలోనూ మరి దీనన్నిటిని ఆక్రమించుకున్నట్టుగా విమర్శలు వస్తున్నాయి. జిల్లా కలెక్టర్ గారు నేను తెలియజేస్తున్నా, నువ్వు అటు ఇటు భూములు అవి కాదు, పొలాలు చూస్తున్నావు, సంతోషం, తుఫాన్ అయిపోయింది, నువ్వు రా. కాళహస్తి అసెంబ్లీ నియోజకవర్గంలో గత 10 సంవత్సరాల్లో 20,000 ఎకరాల ప్రభుత్వ భూములు ఆక్రమించుకున్నట్టుగా ఫిర్యాదులు వస్తున్నాయి. వెంటనే ఆ 20,000 ఎకరాలను వెంటనే దాన్ని ప్రభుత్వానికి తీసుకురావాల్సిన బాధ్యత మరి రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు పైన ఉందని తెలియజేస్తూ, చంద్రబాబు నాయుడు వెంటనే దీనిపైన విచారణ జరిపించాలని. మరి అవినీతి ఎక్కువైపోయింది కాళహస్తి నియోజకవర్గంలో. అక్కడ దేవస్థానానికి వెళితే
మరి ప్రతి దగ్గర డబ్బు తీస్తున్నారు. చెప్పులు కౌంటర్లో డబ్బులు తీస్తున్నారు, సెల్ ఫోన్లు కౌంటర్లో డబ్బులు తీస్తున్నారు, కారు కౌంటర్లో డబ్బులు తీస్తున్నారు. దినానికి ఒక 10 లక్షల రూపాయలు అవినీతి జరుగుతున్నట్టుగా బాగా విమర్శలు వస్తున్నాయి. మరి తిరుమల దేవస్థానంలో ఒక 70,000 రూపాయలు ఒక ఆయన తీసుకుంటే దానిపైన హైకోర్టు అయితేనేమి, సిట్ ఎంక్వైరీ, మరి అవినీతి నిరోధక చట్టాలన్నీ వచ్చాయి. కాళహస్తి దేవస్థానంలో దినానికి 10 లక్షల రూపాయల అవినీతి జరుగుతూ ఉంటే మౌనంగా చంద్రబాబు నాయుడు ఉండడానికి కారణం ఏంటి? అక్కడేమో బాగా స్పందిస్తున్నావు తిరుపతిలో, తిరుమలలో. కాళహస్తికి వచ్చేటప్పటికి మౌనంగా ఉండడానికి కారణం ఏంది? దినానికి 10 లక్షల రూపాయలు అవినీతి జరుగుతూ ఉంది తిరుమల మరి కాళహస్తి దేవస్థానంలో. నెలకి 3 కోట్ల రూపాయలు, సంవత్సరానికి 30-40 కోట్ల రూపాయలు అవినీతి జరుగుతూ ఉంది. దీనిపైనే వెంటనే విచారణ జరిపించాలని, ఈ అవినీతి కార్యక్రమాలను వెంటనే ఆపాలని, 20,000 ఎకరాల భూముల్ని వెంటనే ప్రభుత్వం చేతికి తీసుకోవాలని, ఎవరైతే డబ్బు తీసుకున్నారో రాజీవ్ నగర్లో 1,00,000, 2,00,000, 3,00,000 రూపాయల లెక్కన ప్రభుత్వ మరి ఆ బాధితుల దగ్గర నుంచి తీసుకున్నారు, ఆ డబ్బును వెంటనే రిటర్న్ చేసే బాధ్యత కూడా ప్రభుత్వం చంద్రబాబు నాయుడు తీసుకోవాలని నేను డిమాండ్ చేస్తూ, జరుగుతున్నటువంటి అత్యాచారాలు ముఖ్యంగా రాజీవ్ నగర్లో ఇళ్ళు కొట్టేయడాలు, మరి చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి దుశ్చర్యలు నేను ఖండిస్తూ, ఏదైనా ప్రశ్నలు ఉంటే అడగమని మిమ్మల్ని చేతులెత్తి ప్రార్థిస్తాను.